వినపడుతుంది బ్రదర్. ఆ, మహోన్నతుడా, సర్వాధికారి యేసు నాయన, నీ బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా. ఇంతదనుక నీ దాసుని నిలువబెట్టి నీ చక్కని వర్తమానాన్ని మాకు అందించారు. ఇందును బట్టి నీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాం. అదే రీతిగా నాయన, ఇదిగో అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణయ్యా, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ వాక్కుతోటి నీవు మాట్లాడి నీ రాకడకు మమ్ములను సిద్ధము భద్రము చేయుమని, నాయన నోటిని బూరగా చేసి మాట్లాడుమని, విని గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించి సహాయం చేయుమని మా ప్రియుడైన క్రీస్తు యేసు జాలి కలిగిన కృప కలిగిన నామమును బట్టి అతి వినయముగా విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 వెరీ ఇప్పుడు వినపడుతుందా తల్లి? వినిపిస్తుంది. లేదా? వినిపిస్తుంది. లేదంటే కొంచెం మైక్ కిందకి పెట్టుకునేదా. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము ఈ 3 వచనాలలో 16 మరియు 18 ఆ ముద్ర, దాని విశేషాలు మనము చాలా జాగ్రత్తగా గమనించగలిగినప్పుడు దైవజనమ దానిని మనము డీకోడింగ్ అంటారే, ఎనలైజేషన్ చేయగలం. అందుకే మీకు కొంత సమయము తీసుకోవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా దగ్గరకు వచ్చాము. ఒకసారి 16వ వచనము నుంచి 16 చదవండి. 1 by 1, 17, 18కి కూడా ఈ దినము ఆయన చిత్తమైతే ధ్యానించుదాం. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని, అందరూ తమ కుడి ఈ మాట చేతి చూస్తున్నారు కదా, అందరూను కుడి అన్నప్పుడు ఇక విడువబడిన వారందరూను. ఎందుకంటే యేసయ్య రాకడ చాలా క్షణాల వలె ఉంది. ఎంత భయంకరంగా ఉన్నది అంటే మనం ఎలా బేరీజు వేయగలము? ఒకవైపు సూచనలు, జనము మీదకు జనము లేస్తారు. ఈ రోజున కులాల మాటున, మతాల మాటున, వర్గ వర్ణాల మాటున ప్రజలు ఒక ఆత్మ నూన్యతతోటి, వారి యొక్క స్థితిగతులతోటి వారు రేగటాన్ని చూస్తూ ఉన్నాం. మరొక వైపు జాతులు, దేశాల మాటున భయంకరమైన యుద్ధ వాతావరణాలను కూడా చూస్తున్నాం. పరిస్థితులు ఎల్నినో లాంటి భయంకరమైన స్థితిగతులలో దగ్గర దాకొచ్చిన మేఘాలు వర్షించలేని పరిస్థితి, వర్షించిన ఆమ్లములు కలిగినటువంటి వర్షాలతో నింపబడటాన్ని, వాటి వలన వ్యాధులు, రోగాలు, సమస్యలు, రక్తము, కలుషితమైన పరిస్థితులను నేడు మనము కళ్ళతో చూస్తూ వింటూనే ఉన్నాం. ఇది ఒకవైపు ఉంటే, మరొక వైపు ఇవన్నీ దేశాలకు దేశాలు ఆక్రమణలు, దురాక్రమణలతో నింపబడుతుంటే, మరొక వైపు దేవుడు ఆధారాన్ని ఇజ్రాయేలు ద్వారా బయలుపరుస్తూనే ఉన్నాడు. యెరూషలేమును వారు స్వాధీనము చేసుకొని ఆల్మోస్ట్ ఆల్
గాజాకు అవతల ఈ యొక్క ఓ, ఓ, పాలస్తీనాకు, గాజాకు, బోస్రాను, లెబనోనులో వారికి అబ్రహాముకి ఏర్పాటు చేసిన ఆ యొక్క స్థలము మొత్తము వారు వశం చేసుకుని గోడ కట్టడాన్ని సంపూర్తి చేసినట్లు కూడా మనము సమాచారాలు అందుతూనే ఉన్నాయి. ఇక మిగిలినది అక్కడ ఏం జరుగుతుందో బయటపడకుండా అన్ని జామర్లు పెట్టి 3 కిలోమీటర్ల అవతల గోడకి ప్రజలను దూరం చేసేశారు. లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియనట్లుగా చేస్తూ అనేకులు అంటూ ఉన్నారు. ఇక నిర్మాణ దశలు, వాటి యొక్క క్రమాలు, టెంపుల్ మౌంట్ వారికి అధికారం ఇచ్చాడు ఈ నెతన్యాహు అని. ఎంత భయానకమైన పరిస్థితులు కనపడుతున్నాయి దైవజనమా. ఒకవేళ మందిరమే కడితే ప్రపంచ దేశాలు, నిన్నటి వరకు అరబ్బు దేశాలు, ఇజ్రాయేలుకి, అమెరికాకి సహాయంగా ఉన్న దేశాలు ఇస్రాయేలుకు ఉత్తరం రాసింది 10 రోజుల క్రితం. మేము మీకు సపోర్టుగా ఉంచాము, మా మహాప్రవక్త స్థలం అది, మీరు దానిని మందిరము కడతారేమోనని అనుకుంటూ ఉన్నాము, ఆ పని చెయ్యొద్దు. ఎందుకంటే అది గనక చేస్తే ఇక మేము వదిలిపెట్టము, మేమంతా మరలా మతాన్ని బట్టి. ఒకవైపు ఆధారాలను దేవుడు ఇశ్రాయేలీయుల ద్వారా బయలుపరుస్తున్నాడు, లోకములో అనేక సాక్ష్యాలను, సాదృశ్యాలను మన ముందుంచుతూ ఉన్నాడు. ఈ సమయములో ఇదిగో అపవాది తన ముద్రను వేయడానికి అనేకులను, అందరికీ ఈ యొక్క బలవంతము చేస్తూనే ఉన్నాడు. ఈ ముద్ర అనగానే భౌతికమైన ముద్రగా నీవు ఊహిస్తూ ఉన్నావా? భౌతికముగా ముద్ర కనపడవచ్చునేమో, కానీ ఆ ముద్ర అనగా తమ కుడి చేతి మీద ముద్ర అన్నప్పుడు ఈ చేతి మీద మాత్రమే కాదు, ఇక్కడ ఆ కుడి చేయి అన్న మాటకు భావము మనము గుర్తించాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, దేవుని కుడి చేయి అన్నప్పుడు ఆత్మీయంగా అదేమై ఉన్నది? ఆత్మ. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడే. క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, మెల్కీసెదకు ఆదరణకర్త, సత్యస్వరూపియగు ఆత్మ, ఇలా 7 ఉపమాన నామాలతో చక్కని ఆదరణకర్తగా ఉన్నాడు. ప్రియ దైవజనమా, మరి మనుష్యుని కుడి చేయంటే మనుష్యుని వెరీ గుడ్. ఇప్పుడు చేతులెత్తి ప్రార్థించుడి. చేతులెత్తటం అంటే ఈ చేతులెత్తటం కాసేపటికి మోషేకి కూడా ఏమైంది? వయసురీత్యా నీళ్ళు చర్చిలకి వెళ్ళాక అక్కడ ఆరాధన అనేది ఉంటది కదా. కాబట్టి ఏమంటారు? చేతులు పైకెత్తి ఆరాధన. పెద్దలు, పిల్లలు, రోగంలో బాధల్లో ఉన్న వాళ్ళు చేతులు కాసేపు ఎత్తి దించారు. కొంతమంది మాత్రం ఇట్ట పెట్టుకుంటారు. అంత మాత్రం చేస్తే చేతులు ఎత్తకపోతే దేవుడు ఏమైనా దండిస్తున్నాడా? చేయి అన్నప్పుడు ఆ చేతికున్న స్థితి ఆత్మాని మరొక కోణము తెలియజేసిన దేవుడు. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే నీ చేయి నీ ఆత్మగా చెప్పుతున్నాడు. యేసయ్య నేను దేవుని వ్రేలు అంటే చేతికున్న ఒక వేలుతోటి లేక దేవుని హస్తముతోటి నేను దయ్యాలు వదలగొడుతున్నానని లోక 11:20 అన్నాడు. అదే యేసయ్య మత్తయి 12:20 ఏమన్నాడు? నేను దేవుని దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. అంటే ఈ చెయ్యి ఆత్మీయ కోణములో దేవుని యొక్క ఆత్మ అన్నాడు. అంటే ఇప్పుడు నీ చేతిని ఎత్తుట అంటే
ఆయన వైపు చూచుట, నీ గురి నిలుపుట, నీ ప్రాణాత్మ దేహమంతయు కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించుట అని అర్థమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. 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 అంటే ఈ ఆత్మ ఈనాడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, కొందరిని నడిపిస్తూ ఉన్నాడు, కొందరు వెంబడిస్తూ ఉన్నారు. ఈ 3 భాగాలుగా ఉన్నారు. సరే, అది అలా ఉంచండి. ఒక రోజున ఇప్పుడు అపవాది కూడా వాడి ముద్ర వేయడానికి వాడు సిద్ధమవుతూ ఉన్నాడు. అంటే నీ మనస్సుని, నీ ఆలోచనను, దేవుని ఎడల నీకున్న గురిని వాడు తన వైపు తిప్పాలి అని వాడి ఉద్దేశం. అందుకు వాడు బలవంత పెడుతున్నాడు. చెయ్యి తిప్పేం చేస్తాడు కదా. ఈ చెయ్యి భౌతికమైనది, ఈ చెయ్యి వాడి వైపు తిప్పితే నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకోవా? తీసుకో. ఒకవేళ అటు తిరిగి పాపంలో పడితే దీన్ని నరికే అన్నాడా లేదా? చెయ్యి వడికిపోద్ది. ఈ మాట ఆత్మీయ భావము. నీ హృదయమును నా వైపు ఉంచు, నీ తలంపులు, నీ ఊహలు సంపూర్ణముగా నా ఎడల గురిగా పెట్టమన్నాడు. కానీ అపవాది మాత్రం ఇటువైపు నుంచి నిన్ను, నీ గురిని, నీ ప్రార్థనను, నీ విశ్వాసము, నీ లక్ష్యాన్ని ప్రతి దినము వాడు అడ్డగించే పని చేస్తాడు. అడ్డగించే పని చేస్తాడు. అది వాడు నిరంతరము. ఇది పోరాటమే. ఈరోజు ప్రార్థన చేశాను అయిపోయింది అనుకుంటున్నావా? ఈరోజు రావలసిన కీడు దేవుడు నీ ద్వారా, నీ యొక్క ప్రార్థనల ద్వారా ఆలకించి నీకు ఆ శ్రమను పక్కకి నెట్టేశాడు. మళ్ళీ రేపు తెల్లారదా? మాట్లాడ తెల్లారట్లేదేమో. తెల్లారదా? మళ్ళా సమస్యలు రావా? మళ్ళీ నీవు మోకరిల్లక తప్పదు కదా. ప్రతి దినము. అందుకని యేసయ్య ఏనాటి కీడు ఆనాటికి ప్రతి దినము నీ గురి నా మీద పెట్టు, నీ ఆత్మను కుమ్మరించు అంటున్నాడు. ఎంతమంది అలా ఉంటున్నారు? కుమ్మరించే తీరుదుముగాక. ఈ చేతిలో వాడు లాగడానికి చూస్తున్నాడు. అంటే మన మనస్సుని వాడు చెరపడానికి చూస్తాడు. యేసయ్య ఎందుకు వచ్చాడు? ప్రశ్న. పాపులను రక్షించడానికి. ఇది ఒకటి. 7 ఉన్నాయి. అందులో ఒకటి నేను మొదటి, అపవాదిని నశింప చేయడానికే వచ్చాడా లేదా? వచ్చాడు. అపవాది క్రియలను నశింప చేయడానికి వచ్చాడు. ఇప్పుడు అవును, అపవాదిని ఒకరోజు నశింపజేసేది, కడపటి మరణము, మృత్యువుని అగ్నిలో వేసి వాళ్ళన్నిటికీ ఒక దినం పెట్టాడు. కానీ ఇప్పుడు ఆయన వచ్చింది నీలో. అపవాది క్రియలు అంటే అక్కడక్కడ కాదు. అపవాది క్రియలను నీలో నశింప చేయడానికే నేను వచ్చాను అని స్పష్టపరుస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇది నిరంతరమా? ఇది ఒక్కసారి కాదు, నిరంతరము. ఆశ్చర్యంగా ఒక చక్కని మాట మనం ఆలకించాము. మరలా మీకు ఆ మాట మీకు తెలియచేస్తున్నాను. వాడు రేత్రింబవళ్ళు దేవునికి ఫిర్యాదు చేస్తానే ఉంటాడు. రాత్రింబగళ్ళు. 12:10 ఒక్కసారి చూడండి. అంకుల్ ఒకసారి చెప్పరా? ప్రకటన 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని,
ఆ, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట చూడండి మన వాడంట ఎంత మాట అన్నాడు చూడండి దేవుడు, మనం ఊహించలేం. రాత్రి పగళ్ళు, పగులంటే పొద్దున్నే లేచి ఏదేందో ఆలోచనలు. ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాము, స్తుతించాము, అయిపోయింది. లోకంలోకి అడుగు పెట్టాలిగా, బతుకుదేరు ఉంటుందా, పని పాటలు ఉంటాయా, వంట వార్పులు అన్నీ ఉంటాయా లేవా? ఉంటాయి. ఇవన్నీ చేసేటప్పుడు వాడి ఆలోచనలు పెట్టడానికి చూస్తాడు, లోకానుసారమైన తలంపులు పెట్టడానికి చూస్తాడు. అందుకనే పగలు ఓకే, మరి రాత్రి ఎట్టా? మనస్సు ఫిర్యాదు పగలొకటే చేస్తున్నాడా? రాత్రింపగళ్ళు రాత్రింబవళ్ళ మన దేవుని ఎదుట మన సహోదరుల గురించిన ఫిర్యాదు ఫిర్యాదు చేస్తాడు. నేరం మోపువాడైన అపవాది నేరం మోపుతూనే ఉంటాడు. ఎందుకని? దేవుడు భూమికి నరుల విశ్రాంతికి రాత్రిని అనుగ్రహించాడని అనుకోండి. మరి ఆయన సన్నిధిలో రాత్రి ఉంటుందా? ఉండదండి. చీకటి ఉంటుందా? ఉండదండి. మన నిమిత్తము గాఢాంధకారమును ఆయన ఏర్పాటు చేసి ఆ వెలుగును నీవు తాడలేవని, తట్టుకోలేవని మన చుట్టూ ఆయనకు మనకు మధ్యలో ఈ మేఘములను మాటుగా చేశాను అన్నాడు. ఆయన వెలుగే, కానీ ఆయన చుట్టేం కమ్ముకుంది? చీకటి. గాఢాంధకారం. దేవుడు దేనిలో నివాసం ఉంటున్నాడు? చీకటి. గాఢాంధకారంలో వెలుగులోనా, గాఢాంధకారములోనా? గాఢాంధకారంలో జనమా, ఇప్పుడు వెలుగు ఎవరిలో ఉన్నాడు? ఇక్కడ మనలో 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 ఉన్నాడు. ఉన్నాడు. అయితే మనం ఎక్కడున్నాము? గాఢాంధకారం. గాఢాంధకారమైన బ్రతుకుల మధ్యలో, అపవాది లోకాధికారిగా ఉన్న ప్రజల మధ్యలో, చీకటి అంధకారమే ఆశ్రయమైన ఈ లోకపు చీకటి ప్రజల మధ్యలో, గాఢాంధకారాల మధ్యలో నీవు వెలుగు దివ్యవై నక్షత్రముగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఉన్నవాడు మాత్రం దేవునికి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను ఇక్కడ, అందుకనే నీ పరిచర్యను, నీ ప్రార్థనను, నీ విశ్వాసాన్ని ఆ దూతలు కూడా ఆకాశము నుంచి తుంగి చూస్తున్నారు. ఇప్పుడు పగలు, మరి రాత్రిపూట ఎట్లా వస్తుంది? రాత్రి పండుకోబోయే ముందు ఏం చేస్తుంటా? ప్రార్థన చేసినట్టే ఉంటావా? అందరూ రేపటి సంగతి ఆలోచనలు చేస్తుంటారు. అవును, కానీ వాడికి రేపు ఏం చేద్దాం, ఆ పిల్లకి భవిష్యత్తు ఎట్ట చేద్దాం, వాళ్ళ బతుకులేంది, రేపు డబ్బుల సంగతి ఏంది, రేపు ఎక్కడికి పోదాం, ఏం చేద్దాం, ఇవన్నిటి ద్వారా చిన్నగా కలలో వాడు పుట్టిస్తుంటాడేమో. విచారము వలన స్వప్నము పుడుతుందని అన్నాడా లేదా? ప్రసంగి సామాన్యుడు కాదు, జ్ఞాని. ఇప్పుడు వాడేం చేస్తాడు? వాడికి చెందిన కళలు పెడతాడు. అన్ని పాములు, తేళ్లు, కప్పలు, మండ్ర గొబ్బలు, పిశాచాలు, కొడతలు ఏ వచ్చి కూర్చు. ఏమొస్తాయి? పాములు వస్తాయి. కనపడకుండా ఆడుతుంటారు. అయినా కూడా దేవుడు నీకు ఆ స్థితిగతులను దర్శనాలుగా కూడా ఇస్తాడు. దేవుడు కూడా స్వప్నంలో కానీ మాట్లాడతాడు, అది చూపిస్తాడు. ఇప్పుడు నువ్వేమైతుంటావు? నీటి మధ్యలో పడి గిలగిల కొట్టుకుంటావు. ఇది నాకు వచ్చింది. మన గ్రూప్లో అడుగుతుంటారు కదా, అయ్యా నాకు ఎట్టొచ్చింది అయ్యా, నాది ఇది కళ, దర్శనమా, స్వప్నమా? క్వశ్చన్ మార్క్ పడుతుంది. నువ్వు నిర్మలమైన ప్రార్థనలో ఉండి రేపటి గురించి ఆలోచన మాని ఆయన మీద అన్ని గురిగా పెట్టు. నీ చేతులు ఎత్తి అటే చూడు, ఆయన వైపే పెట్టు. నీకేమొస్తాయి? ఎప్పుడే జరిగినవి, జరుగుతున్నవి, జరగబోవు గొప్ప
స్వప్నాలు దర్శనాలు నీవు అనుభవించదువు గాక. ఆమేన్. హల్లెలూయా. జరగబోయే కీడు చెబుతాడు, జరగబోయే మేలు చెబుతాడు, నీకే కాదు నీ ఎదుటిన్న వాళ్ళకు కూడా చెబుతాడు. రాబోయే సంభవాలు చెబుతాడు. కానీ నీ తలంపు ఆయన తలంపు వలె ఉండాలి. అందుకే అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు మీ తలంపుల వంటివి ఈ ఆలోచనలు నాకు దూరం అయిపోయినే. కానీ ఒక్కతనే విషయంలో మనకు తెలియజేశాడు. అలా ఆయన ఉన్నాడే, నా మనస్సు ఏం కోరుతుందో అట్ట బతుకుతున్నాడు ఆయన అన్నాడు. ఎవరిని? దావీదండి. దావీదుని. హల్లెలూయా. 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 అంటే దాని అర్థం దావీదు చేసిన తప్పుల గురించి చేయమని కాదే. దావీదు మనస్సు అంత రాజరికములో ఉన్నా సరే తగ్గించుకొని పశ్చాత్తాపడు తప్పుని ఒప్పుకునే మనస్సు అతనికి ఉంది. అణగారిన హృదయం, దీన మనస్సు. నువ్వేం రాజు అయ్యా? రాజు ఎట్టుండాలా? మా నాన్న చూసి తెలుసుకోమన్నది. మనమైతే ఏం చేస్తాం తెలుసా? యెజబెలు ఆహబులాగా పెళ్ళం మాటిని వెంటనే మీసాల మీద వేసేవాళ్ళు ఉండే. నా పెళ్ళం, నా పెళ్ళం, లేకపోతే నా మొగుడు, ఇక అయిపోయాయి మొత్తం. నా 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 అందుకేం చేస్తాడంటే ఒక ముట్టికెళ్ళేస్తాడు. ప్రియ దైవజనమా, క్రీస్తుని దాటి నీకు ఏది ప్రియమై ఉండకూడదు. పూర్తి తీసి పక్కన పెట్టి నీళ్ళు ఎందుకు పెట్టినావు? తమ్ముడు జయప్రకాష్ గారు చూసుకుంటున్నారా? అయ్యో నేను లేనయ్యా ఆపరేటింగ్. చూసుకోనా అన్న, కొద్దిగా పుణ్యం ఉంటుంది. పుణ్యం అంటే లోక పుణ్యం కాదు, ఆశీర్వాదం. హల్లెలూయా. 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 అప్పుడు అంటే అర్థం ఏంటి? నీ చెయ్యి లాగుతో, రేయ్ నా చెయ్యి లాగబాకరా అంటాడే. చెయ్యి లాగటం ఈ భౌతికంగానూ ఉంది, నీ మనస్సుని పటము కూడా ఉంది. అది ఆలోచనలు, ఊహలు, ఊహలలో తలంపులు కూడా. ఈ ఆలోచనేమో పగులు పుట్టుద్ది, అది రాత్రికి చేరుద్ది, అది ఊహై కూర్చుంటుంది, ఊహలలో నుంచి తలంపులు పడు. అందుకని ఆదికాండం 6లో అంటాడు, నరుల ఆలోచన, ఊహ, తలంపులు, ఈ తలంపులే కళ్ళగా ఈ పట్టుకుంటాడా. చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ తలంపులలోని ఊహలో. ఇది సామాన్యంగా లేదు. ఇది తలంపులు, అందులో నుంచి ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. కేవలము చెడ్డది. ఇప్పుడు ఆడు రాత్రిపూట ఎందుకు ఫిర్యాదు చేస్తున్నాడంటే, ఈ పొగులన్నీ ఆత్మ సంబంధిగా ఉండకుండా ఆలోచనలు వాడి వైపు తిప్పి, నీ చేయి అనబడిన ఆత్మను వాడికి ఇచ్చావు గనుక ఇవన్నీ నీకు నిద్ర లేకుండా చేస్తాయి. ఉదయం లేచి నాకు నిద్ర పట్ల ఏం పట్ల. ఇంకొంతమంది అంటారు ఏందో కునుకు కునుకు అంటే మేసమేస నిద్ర పట్టింది. ఇంకొందరు అటుబొర్లి ఇటుబొర్లి ఇటుబొర్లి. ఎందుకు వచ్చినాయి ఆలోచనలు అంటే నిద్ర శ్రేష్టమైంది. అయితే దేవుడు కూడా ప్రార్థించడానికి సమయం ఇస్తాడు, ఆయన కోసం కేటాయించడానికి ఓ సొరక పెడతాడు. చిక్కులేసి అసయా విధాలు ఉంటుంది. కానీ వాడు వీటన్నిటిని పట్టుకొని ఈ దినము ఇతడు నా సొత్తు, ఎందుకంటే ఇతని యొక్క చేయి నా వైపు తిరిగింది. చెయ్యంటే ఆలోచనలన్నీ మనుష్య తలంపులే, దినమెల్లా మనుష్య ఆలోచనలు, ఇవి నావి, వీడి ఈ రోజు నా సొత్తు. దేవునికి ఫిర్యాదు చేస్తాడు. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని, నిజమేనయ్యా
నిజమే, వాడి సొత్తే, కానీ వానికి క్షమాభిక్ష పెట్టించావు కదా నా ద్వారా. జ్ఞాపన చేసి నా సిలువ రక్తంతో వాడిని క్షమించాను కదా. వాడు వేడుకుంటున్నాడు ఉదయాన్నే లేచి, అయ్యా అయ్యా అయ్యా. మన గ్రూపులో కొందరు అన్మ్యూట్ చేసుకుని చక్కగా ఏకీభవిస్తూ ప్రార్థనలు చేసి అయ్యా క్షమించమని ఆ బాబు పాప వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో చక్కగా హృదయాన్ని అర్పించి చేసేవాళ్ళు కొందరు ఉంటారు. పిల్లలకి నిద్రపోద్ది, అమ్మమ్మ లేసుద్ది, అత్తయ్య లేసుద్ది, మనం వంట వార్పు ఇట్లా కూడా ఉంటారు. ఆ సమయం కొద్దిగా కేటాయించలేని వాళ్ళు, నేను వాళ్ళ గురించి ఏమి అన్నాను, కానీ కొందరు క్లుప్తంగా పాప దోష అపరాధాలను మన్నించు అనగానే గత రాత్రి చేసిన వాటిని ఆపుతున్నాడు, అక్కడ ఆపేస్తున్నాడు దేవుడు. తండ్రితో అంటున్నాడు, ఈ దినము ఏ నాటిది ఆ నాడు పెట్టాం కదా, ఇప్పుడు వారి దోషాలు అపరాధాలు పాపాలతో చచ్చిపోకూడదు, నా రక్తంతో క్షమాపించ పెట్టాను కదయ్యా, వాళ్ళను మన్నించయ్యా అని యేసయ్య మన పక్షాన విజ్ఞాపన చేయవాడు. ఆయన కూడా నిరంతరము చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సంపూర్ణంగా రక్షించుటకు సహాయం చేయువాడేమన్నాడట సంపూర్ణులు అవడానికి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఎప్పటి వరకు? వాడి ఆలోచనలు రాగానే వాడిని అడ్డగించే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? చూసారా, నీ ఆత్మలో ఆయన ఆత్మ కలిసిపోయింది, ఏక మనస్సు అయిపోయింది. అయితే ఎప్పటి వరకు? అడ్డగించువాడు 2వ తెస్సలోనికే 2 అంటాడు, అడ్డగించువాడు మన మధ్యలో నుంచి కొనిపోబడినంత వరకు, తీసివేయబడి వరకే అడ్డగించిన. అది వీళ్ళందరినీ పోగు చేసుకొని పరిశుద్ధాత్ముడు మీరు రండి, వాళ్ళు ఘాటనే ఉంటారులే, పిల్లల్ని భార్యని భర్తని వాళ్ళని చూసుకుంటా పశ్చాత్తాపం ఏదో కొంతమంది పాపం మ్యూట్లో ఉండి కూడా ఏకీభవించే వాళ్ళు ఉన్నారు. కోడి పాతకాలంలో కోడి కూతతో ఇంటిల్లి పది లేస్తారు, అందుకే కోళ్ళని పెంచుతారు అంటారు. తినటానికే కాదు, కోడి కూత అందరినీ లేపుంది. కొంతమంది మనలో ఉన్నారు ఆన్ చేసి గురిపెట్టి నిద్రపోయేవాళ్ళు. ఎందుకు ఆన్ చేసావు, ఎందుకు గురిపెట్టావు? ఆలోచించి, నీ ధ్యాస నీ మనసు అక్కడ లేదు. వంట చేయి, ఏం పర్లేదు, వార్పు చేయి, పర్లేదు, క్యారేజీలు కట్టు, ఏం పర్లేదు, కానీ వాక్యము నీ మనస్సును తాకుతూనే ఉండుగాక. ఎందుకంటే ఆ తలంపులను అణగద్రొక్కువాడు పరిశుద్ధాత్ముడే. ఆయన దేవుని చేయిగా పిలవబడుతున్నాడు, అనగా దేవుని ఆత్మయై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ ఎత్తబడిన తరువాత ఇక ఆత్మ ఉండడు గనుక, ఆయన చేయి కాపుదల ఉండదు గనుక, ఆ చివరి క్షణాలలో ఉన్నాము గనుక మనము భద్రపరచబడుదుముగాక. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంత వాడి ఆధిపత్యంలోనికి రావాలి. ఇందాక బిడ్డ చదివింది కదా, అందరూ దాసులు, దరిద్రులు, గొప్పవారు, ధనికులు, పేదలు, సమస్త భూజనులు వాడి కంట్రోల్లో రావాలి. కానీ అప్పుడు కాదు, దానికి ముందే సిద్ధం చేయాలి. ఇప్పుడు మీరే చూడండి, వంట వండడానికి ఎన్ని సమకూర్చాలి, అన్నీ కలిపితే కదా. కూరగాయలు తేవతే సరిపోదు, వాటిని కడగాలి, తరగాలి, ముక్కలు చేయాలి, అక్కడ నీళ్ళు ఏవి పెట్టాలి, ఉప్పు కారాలు చింతపండు అన్నీ చేసి సిద్ధపడటం. పరిశుద్ధాత్ముడు నిన్ను కూడా అలా సిద్ధం చేస్తున్నాడు. వాక్యం, పాటలు, ఆరాధనలు ఏక మనస్సుతో నిన్ను సిద్ధపడాలి, పరిపూర్ణుల్ని ఆయన చేస్తున్నాడు. కానీ వాడుంటాడే, వాడు పక్కకు లాగుతానే ఉంటాడు. ఎంత శాతం ఈరోజు, ఎంత శాతము రేపు, ఎంత శాతము నీవు క్రీస్తులో ఉండి
అపవాది క్రియలు రాకుండా నువ్వు గెలవగలిగావు. ఇది ప్రతి దినపు గెలుపు, ప్రతి దినము గెలుపది. ఎంతకాలం ఉన్నావు? ఎన్ని రోజులు ఆయన వైపు ఉన్నావు? ఇప్పుడు నీ ఇల్లు నిండడానికి ఒక్కొక్క దినము ఒక్కొక్క ఇటుక. ఇల్లు కట్టడానికి ఇటుక అవసరం కదా. అవునండి. అవసరం. ఇదిగో యోహాను 14 అంటాడు, నా తండ్రి ఇంట అనేక అనేక నివాసాలు ఆ ఇల్లు నీవు ఆ ఇటుక అందించాలా. వాళ్ళు కడతారు దోతలు, మహిమతో కూడిన నివాసం. నువ్వు ఇటుక అక్కడికి చేరుస్తున్నావా? మెట్ల మీదనే కింద పడేస్తున్నావా? పగల కొడుతున్నావా? ఆలోచన చెయ్యి దైవజనమా. నేనైనా అంతే. ఇంత తట్ట తీసపోతే కొన్ని ఏమైతే ఒక్కో గంట ఒక్కో ఇటుక అనుకోపోని, ఒక్కో రోజు ఒక ఇటుక అనుకో, ఓ తట్ట తీసుకొని పోతున్నావు, అన్ని పైకి పోతాయా? కొన్ని కింద పడుతుంటాయి. అంటే ఏందర్థం? నీ విశ్వాస జీవితంలో నీవు ప్రయాణిస్తున్నప్పుడు లోకము దాని క్రియలు నిన్ను కిందకి లాగుతూ ఉంటాయి. నీ కిందకి లాగేటప్పుడు వాటిని భద్రంగా ఒడిసి పట్టుకొని నీ నోటిని, నీ మనస్సును, నీ హృదయమును సమస్తమును కనిపెట్టి వివేకివై వాటిని ప్రతి దినమును ఇటిక పేర్చున్నట్లు బండ మీద నీ ఇంటిని పేర్చుకుందువుగాక. క్రీస్తును బండ మీద అనుదినము కట్టబడుదుముగాక. అప్పుడు వాడి ప్రయాస వ్యర్థమైపోతూ ఉంది. నీవు ఆత్మలో కట్టబడుతున్నావు. ఈ కట్టబడిన ఈ పరిపూర్ణులను తీసుకొని వెళ్ళిపోయిన తరువాత, అంటే ఇక్కడ ఉన్నంత కాలము వాడి ప్రయత్నం బలవంతము చేస్తూనే ఉంటాడు. అందరిని ఇక్కడి నుంచే ప్రారంభం. నువ్వెప్పుడైతే పుట్టావో అప్పటి నుంచి, ఇప్పుడు నేను ఎవరినైనా అడిగాను అనుకో, ఎప్పుడు పుట్టావంటే భౌతికమైన డేట్ ఆఫ్ బర్త్ చెబుతారు, అదొద్దు. రక్షణ పొందిన డేటు. నేను ఇప్పుడు వీళ్ళందరిని అడిగాను అనుకో, అమ్మ ఎప్పుడంటే భౌతికంగా పుట్టింది టాక్కన వచ్చింది. కొంతమంది దాచిపెట్టినా వయసు తెలుసుద్దని, కొంతమంది పాపం బ్యాప్టిజం రక్షణ పొందిన డేటు మర్చిపోయింటారు. అప్పుడు గాలివాన వచ్చిందండి, తీసుకున్నానండి, ఒక 20 ఏళ్ళు అవుతుందండి బాప్తిజం అని అంటారు, కానీ ఆ డేట్ గుర్తుపెట్టు. అవునా కదా? ప్రాముఖ్యం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ దినాన దేవుడు నిన్ను పట్టుకుని రక్షించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత కాలమైంది, ఎంత విశ్వాసాన్ని కాపాడుకున్నావు, ఎంత రక్షణ అనుభవాలను పెంచుకున్నావు. నీ ఇటుక ఎంత ఎదిగిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో చాలా ఉంటాయి. వాడు పడగొట్టడమే కాదు, మన హృదయములో నుంచి పుట్టేవి కూడా ఉంటాయి. డాంబికాలు, బడాయిలు, ఆర్భాటాలు, ఇది ఒక తట్ట ఉంటది. యేసయ్య వాక్యంతో అయ్యా బుద్ధి తెచ్చుకుంటాం, మళ్ళీ వాడొస్తాడు. వాడు వచ్చి ఇది నిజమా అన్నట్టు మొత్తం గొలగొలైపోద్ది. తర్వాత సాయంత్రానికి గమనించారా, విశ్వాసులు సాయంత్రానికి వీటన్నిటిలో చిక్కుబడి విసుగు, బాధ, మనశ్శాంతి కోల్పోయి వేదనాభరితంగా ఉంటారు. ఏదో తెలియని అలజడిలో పడుతున్నారు కదా. పడుతున్నారా లేదా? అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంచి హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ ఇంకా ఉన్నాడు, సంఘము ఎత్తబడలేదు కనుక వాడు ప్రయత్నపడతాడు. మనము ఆత్మ ద్వారా కాపాడబడుతుంటాము.
ఇది నిరంతరం. అందుకని అంటారు, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి పాపకరమైన మరణము నుంచి నేను ఎలా తప్పించుకోగలను అని పౌలు విడిపించగలవాడు ఎవడు? పలుసార్లు బాధపడుతూనే ఉన్నాడు. ఇంతటి అపోస్తులుడు కూడా ఎవడో ఒకడు వచ్చి ఈ చెవును అందిస్తానే ఉన్నాడు. చెవుకి ఒరే నాయనా వదిలిపెట్టరా. అది యేసయ్యను కూడా వదిలిపెట్టలా. తెలుసా మీకు? తెలుసు కదా. ఆయన వాక్యం చెబుతా ఉంటే ఇద్దరు వచ్చారు పెద్ద మనుషులు. ఏమన్నారు తెలుసా? ఆత్మ కలిగిన వారు ధన్యులా. ఇట్లా చెబుతా ఉంటే ఇవన్నీ అట్టాపి నాకు మన్నకి గొడవైంది. దేని విషయంలో? పొలం. ఆస్తి విషయంలో అది బాగా కనిపెట్టారు. దేవునికి స్తోత్రం. నాకు మన్నకి పడట్లా. ఇది గట్టు నాది అంటే ఆ గట్టు చెడగొడుతున్నాడు. గట్టు చెరిపే గుణం. ఇది తెగట్లేదయ్యా, నాకు తీర్పు చెప్పయ్యా అన్నాడు. ఏమన్నాడు యేసయ్య? సరేనన్నాడా లేదా? రేయ్, నీకు నీ ఇంటికి తీర్పరిగా నన్ను నియమించినాడు ఎవడురా నాయనా? నన్ను ఈటికి పెడతావేంటి? ఇదే అవస్థ పౌలుకు కూడా వచ్చింది. పౌలు శిష్యులకు కూడా వచ్చింది. వచ్చి తాపకోసారి ముసలోళ్ళని అలక్ష్యం చేశారు, ఈ సందాకానికి ఇటు చేశారు, అటు చేశారు. చివరికి పౌలు విసిగిపోయి, ఒరే నాయన మీరంతా ఈ పని చూసుకోండి, మేము దేవుని పరిచర్య మాకు అప్పగించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వ్యక్తి పూర్ణ మనస్సుతో ఆయనను ఆహ్వానించే అవకాశంతో ఉండాలనే ఆ ఆత్మదేవుడు ప్రతి దినము ఆత్మ కలిగిన మనతోటి, విశ్వాసులమైన మనతోటి ఆయన చర్చిస్తూనే ఉన్నాడు. ఇది ఎప్పటి వరకు అంటే సంఘర్షణ, అటు ఇటు అటు ఇటు. ఒక దినము ఈ ముద్ర అనగా ముద్రించబడటము అంటే భౌతిక ముద్ర మాత్రమే కాదు, ఆత్మలో ఆ గురి పెట్టడం, ఆ లక్ష్యము లొంగదీయడం, లాగడం. ఇప్పుడు చేతి గురించి మనము విన్నాం. ఇప్పుడు శిరస్సు గురించి ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతివాడు అందరును ప్రతివాడును కుడి చేతి మీదను తన నొసటి అందైనను నొసటి. ముద్ర నొసటి అంటే ఇంతకుముందు నేను మీకు చెప్పా, నొసటి అంటే 4 హెడ్ అని ఉంటది, హెడ్ అని ఉంటుంది. 4 హెడ్ అంటే ముందు. ఎందుకని? ఈ ముందు ప్లేస్ ఉంది దేవుడు, అందుకే ఈ ముందెంటికలన్నీ పీకేపిచ్చాడేమో. ఇది చెప్పిన మాట ఏంటలేదు, ఒంటరిగా ఉండి ఆమె తెచ్చి పెడదామని పెట్టేసరికి అన్నీ పోతున్నాయి. కొంతమంది కొద్ది ఈడ పోద్ది, కానీ ఈడ ప్రశాంతంగా ఉంది కదా, ఈడ రాత్రి కనబడుద్ది. ఈడ రాత్రి కనబడుద్దా? మీరు చెప్పండి, ఎడగరాత్రి కనబడుద్దా? అవి ఇంటికల మీద ఉండే కనపడవు కదా. అంటే ఇక్కడ నుసుట అంటే ఆలోచనలకు నిలయము, జ్ఞానమునకు నిలయం. ఇప్పుడు జాగ్రత్తగా వాడు నుసుట మీద రాస్తాడు అన్నాడు. నుసుట గురించి కొంత ధ్యానించాము. ప్రసంగి 2:14 రండి. ఇప్పుడు ఆ నుసుట గురించి ఒక మాటను మనం చదువుకుందాం. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, అద్దు. జ్ఞానికి కళ్ళు తలలోనున్నవి, తలకాయ ఉన్నాయి. మరి మిగతా వాళ్ళు ఉన్నవి. అందరూ జ్ఞానులేనా? చీకటి యందు నడుచుచున్నాడు. అందరూ జ్ఞానులేనా? కాదండి, మరి ఇప్పుడు వాళ్ళ తలకాయ ఆడండి, మోకాల్లో ఉంటుంది. మొక్కలు ఉన్నాయా? చెప్పమ్మా, ఆత్మతో ఆనందించున్నట్టు ఇదే వాక్యంలో. అందరికీ తలకాయలు ఉన్నది. ఇదంతా కలిపితే తలకాయ. అవునా? తలకాయలో పార్టులు. ఓ రోజు ఎవరన్నాడు తెలుసా? యేసయ్య మత్తయి సువార్త 6:17 రండి. మనమందరం చేతనమో లేదో పరిశీలన చేయండి. మత్తయి 6:17. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక
కనిపిస్తున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ ఆ, తల అంటుకొని నీ ఒకటి ముఖం తలంటుకోని అనగానే నాకు తెలిసిన పాస్ మీలో కూడా ఉంటారు. రోజు తలసానమే ఏమైంది ఎంటికలో ఊడిపోతుంది. ఇది భౌతికం. నేను ఎత్తగాడు ఎంటికలు ఉండే నష్టం లేదు, కానీ తల అంటుకొని అన్నప్పుడు బైబిల్లో 17 ఆయిల్ సార్లు రాయబడి ఉంది. తలంటుకొనుట దేనితో అంటే నూనెతో నూనెతో తలను అంటుట. అంటు ఈ తలకాయకి నూనె పెట్టడం అంటే ఒకటి భౌతికమైనది, రెండవది ఆత్మ సంబంధమైన. అంటే ఈ నూనె దేవుని ఆత్మకు ఆత్మ జ్ఞాపకం. ఈ నూనె దేవుని వాక్యమునకు సాదృశ్యం. నూనె నీ తలకు అన్నప్పుడు నీ తలలో ఆలోచనలకు నిలయం. నీ తల యొక్క హృదయ తలంపులుగా ఉన్నవి. నీ తల జ్ఞానముతో నింపబడాలి అంటే నూనె నీకు అంటబడాలి. నూనె అనగా దేవుని ఆత్మయై ఉన్నాడు. అంటే అంటబడిన నీవు ఆత్మ సంగతులనే కలిగి ఉండాలి, పరలోక వాసిగా ఉండాలి, పైనున్న వాటితోనే నీ జీవితము సాగాలని. నాయన, ఈ జీవితం ఒకనాడు వదిలిపెట్టాల్సిందేనయ్యా. ఈ లోకము శాశ్వతము నాయన. ఎవడును ఎక్కువ కాలము బ్రతకజాలడయ్యా, కానీ వారి ఆలోచనలు వారి వెంబడి వస్తాయి. అది మంచైనా సరే, అది చెడైనా సరే. ఇప్పుడు నా హృదయ ఆలోచనలు పాపము, అపవిత్రత, లోకము, లోకాధికారి క్రియలతో నిరంతరము చెడు వైపు లాగుతున్నాయ్యా. నీవు నీ ఆత్మతోటి, నీ వాక్కులతోటి, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే మాలో వెలుగు కలుగుతుందయ్యా. నా వెలుగును సరిపోదయ్యా, నీ వెలుగు నాలోనికి పంపయ్యా. నీ ఆత్మను కుమ్మరించయ్యా. ఆ ఆత్మ ద్వారా నా తలను అంటుకుంటూ ఉన్నానయ్యా, రుద్దుతూ ఉన్నానయ్యా. అగ్ని వలె నా ఆలోచనలను మండించుకుంటూ ఉన్నానయ్యా. ప్రతి దురాత్మ తలంపులను పారద్రోలబడతాయ్యా అని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి ఇది అది పాపం కదా. తర్వాత ఏమన్నాడు? నీ ముఖమును ముఖాన్ని ఎందుకు కడుక్కోమన్నాడు చెప్పండి. ముఖమును కడుక్కోవాలి. కడుగుకొని ముఖాన్ని హిస్సోపో సబ్బుతో కడుగుతాం మనం భౌతికంగా, అవునా? ఇప్పుడు హిస్సోపు అనబడేది దేవుని వాక్యమా? పరిశుద్ధం చేస్తారు. దీంతో కడుక్కుంటున్నాను రోజు. ముఖాన్ని ఎందుకు కడగాలి చెప్పండి? జుట్టు పోవడానికి. బాగా చెప్పారు. ఇప్పుడు ఈ ముఖం మీదగా అన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. అవును. ఈ ముఖమే ఇదంతా, ఈ ముక్కు మీద కదా, కళ్ళు ముక్కు మీద కదా. ఇవి ఇవి ఈ చెవులో వినుట వలన విశ్వాసము కలుగును. ఇది ఏది వింటే అదే. అంటే క్రీస్తుని రోమ పత్రికలు ఏమన్నాడంటే వినుట వలన విశ్వాసము కలుగును. కొంతమంది అమ్మలక్కల ముచ్చట్లు వింటారు, వాళ్ళు వాటి మీద విశ్వాసం ఉంచరా? విశ్వాసి మాత్రం కూడా వింటాడు, విశ్వాసి కూడా వింటారు. విన్నాక అందులో శ్రేష్టమైనవి తీసుకుంటారు, మిగతా ఈ దొలబరిచ్చే అమ్మో నేను కూడా పాపంలో పడతాను, నాకెందుకు రా నాయన ఈ తిట్లేంది, వ్యవహారం ఏందని బయటకు వస్తాం. లోకమా అదే ముచ్చట్లు. ఇప్పుడు అంటాడు, నీవు ఆత్మ ద్వారా నా వాక్కు ద్వారా నీవు కడుక్కో. నీ కళ్ళు నన్ను చూడాలి. నీ కళ్ళు ఎవరిని చూడాలి? కళ్ళు రెండు విధాలైన చూపు ఉన్నాయి. ఒకటేమో ఒకటి లోకం. రెండో నేత్రం ఏందో తెలుసా? రెండు నేత్రాలుగా చూపించాడు. మనోనేత్రం అంటే అర్థం ఏంటి? అండర్స్టాండింగ్ మైండ్. కళ్ళు
ఇప్పుడు చదువుదాం. ఆదికాండం హృదయ సంబంధమే 3వ అధ్యాయము కళ్ళు తెరవబడేను 4 నుండి 7. ఇక్కడ స్పష్టంగా దేవుడు ఆదికాండంలోనే పెట్టాడు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు ఆ కనులకు అంకిల్ అమ్మ చదువు. ఓకే. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఇక్కడ మీకు ఆమె ప్రశ్న దాని ఒకటి వేస్తాను. ఆత్మీయులైన మనము డౌట్ ఈమెకు ఆ ఫలాలు భౌతికముగా కనపడ్డాయా, ఆత్మీయముగా కనపడ్డాయా? భౌతికము భౌతికము. ఆత్మీయం. వీళ్ళు ఎక్కడున్నారు? అక్కడ సంబంధులు ఏదేనులో ఉన్నారా? సంబంధులు తోటలో ఉన్నారా? ఏదైనా తోటలో ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు మహిమలో ఉన్నారా? మహిమను వీడబడ్డారా? మహిమలో ఉన్నారండి. మహిమలోనే ఉన్నారు. ఉన్నప్పుడు ఆ తోటలో ఆత్మ మంచి సంబంధం. చెడు ఈ వృక్ష ఫలము అన్నాడు కదా. అవి భౌతిక ఫలమా, ఆత్మ ఫలములా? ఆత్మ వలన ఫలమే. అంటే వారి హృదయము ఆత్మానుసారము కనిపించినది కూడా ఆత్మ ఫలమే. సంబంధమైన. సంబంధమైంది. ఇప్పుడు అపవాది భౌతికమైన వాడా, ఆత్మనా? ఆత్మలో వాడు ఆత్మ ఉన్నవాడు. నరుని హృదయము దేహము మాత్రమే శరీరం. అందులో కూడా ఉన్నదేంది ఇప్పుడు నీలో నాలో? ఆత్మ. ఆయన నాసికలో నుండి జీవాత్మ. జీవాత్మాయను. ఆమేన్. హల్లెలూయా. 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 ఇప్పుడు బతికినప్పుడు శరీరమే కాదు, శరీరములో జీవము ఊపిరి ఊదాడు. ఆ ఊపిరిలో జీవము కలిగిన ఆత్మ కూడా నివాసం ఉంటున్నాడు. అందుకని అది కాకుండా ఇంకొకటి తిన్న తర్వాత అతను ఇంకొకటి విచక్షణను కూడా కలిగి వచ్చాడు. అంటే రెండిటికి, ఒకదానికి హృదయం అని పేరు, ఇంకొక దానికి మనస్సాక్షి. ఆ రెండు, హృదయం అనగానే మెదడు అనేస్తాం. మెదళ్ళు ఎన్ని ఉంటాయి? ఒకటా రెండా? ఒకటి చిన్న మెదడు, ఒకటి పెద్ద మీద. మెదడు అంటే హృదయం అనుకోండి. ఇది ఎప్పుడు తీసుకురా ఇచ్చేయని ఆలోచనలు పుట్టించుంది. ఈ చిన్న మెదడు ఉందే ఏం చెప్పుద్ది? ఒరేయ్ పంప ముందుకుదురా. ఆ తోటలో హెచ్చరికలు, వివేచన, వ్యత్యాసం గమనించారా? అక్కడి నుంచి తలంపులు, నువ్వు నిద్రపోతున్నా కూడా పెద్ద మెదడు రెస్ట్ ఇచ్చుద్ది కానీ చిన్న మెదడు ఇది రెస్ట్ వచ్చినప్పుడు అది రెస్ట్ ఇచ్చినప్పుడు ఇది వర్క్ అవుతూ 24 hours, లేకపోతే డ్యామేజ్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు ఏం చెబుతున్నాడు చూడండి. వివేకమిచ్చు రమ్యమైనదే ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తన పాటు తన భర్తకును ఇచ్చిన. ఇప్పుడు ఏమైందట? వారి కన్నులు తెరవబడెను. చాలా జాగ్రత్తగానండి. కళ్ళు తెరవబడ్డాయి. అప్పటి వరకు కళ్ళు మూసేశారా? ఆత్మీయ కన్నులతో ఉన్నారండి అప్పుడు. కానీ ఇప్పుడు భౌతికమైనటువంటి 22వ వచనానికి రండి. దేవుడు ఏమన్నాడు చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇప్పుడు మీకు డౌట్ రావాలి. దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము. మంచి చెడులు ఎరుగునట్లు. మంచియు చెడు ఇంతకు ముందు ఆదాము ఎరగలేదు. మహిమలో జీవించాడు, మహిమలో నడిచాడు, ఆనందించాడు. మంచేదో చెడేదో తెలియనిది ఎవరికి? జీవరాశులకి.
పాపం దోమ వచ్చి దాని ఆకలికి కొడుతుంటది కదా, కొడతా ఉంటది. దానికి తెలీదు అయ్యగారు ఎట్ట పెట్టి ఎట్ట కొట్టి చంపుతాడని తెలిస్తే పగులు వదిలేసి రాత్రి కూడా సమయం చూసుకుని గాఢ నిద్రలో రావాలి కదా. ఆకలైనా పరిగెత్తుంది. బర్రెకి మేకకు సింహము తోడేలు వచ్చుద్దని తెలియాలి కదా. తెలియదు. ఆ ప్రాంతంలో అంటే వివేచన అనేది లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మంచి చెడు చెడులను ఆ, ఎరుగునట్లు, మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అద్దుగో మనలో ఒకని వంటి వాడాయను అంటే అతని కన్నులు తెరవబడ్డాయి అంటే అర్థము మంచి చెడు వివేచనా వరమును కలిగిన వాడైపోయాడు. మనలో ఒకని వంటి వాడు అన్నాడు. అంతేనా కదా? కాకపోతే అతడు ఆ వివేచన పాపము చేసి మాట తృణీకరించడము ద్వారా ఆ వివేచన దుష్టుని వైపు మారింది. ఆలోచన చేయి దైవజనం. ఇది నీవు తిన్న రోజున వాటిని తిన్న దినము నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. తెరవబడును. దేవుడేమన్నాడు? ఇప్పుడు తెరవబడ్డాయి. అర్థమైందా? ఇవి నీవు తిను రోజున నీ కన్నులు తెరవబడతాయి అని అపవాది చెప్పాడు. తెరవబడ్డాయి లేవా? తెరవబడి ఎలా అయ్యారంటే ఇల్లు కోల్పోయారు. మనిషి నా పోలెక్కొచ్చారు అన్నాడు ఆయన. ఎవరి పోలెక్కొచ్చాడే? దేవుని పోలిక. ఇప్పుడు దేవుని పోలికగా మార్చబడ్డాడు. ఇంకా మహిమలో అప్పటిదాకా ఉన్నాడు. మళ్ళా చదువు వీళ్ళకి డౌట్ మామూలుగా రాలేదు. నాకు డౌట్ వచ్చింది. అప్పుడు దేవుడైన యెహోవా ఏమంటున్నాడు చూడండి, ఇదిగో మంచి చెడులను తిన్నందుకు ఇప్పుడు ఆదాము మనలో పాపం వచ్చిందా? తిన్నందు వలన పాపం వచ్చిందా? ఇంకా దేని వల్లనైనా వచ్చిందా? తిన్నందువల్ల వినకపోవుట, అతిక్రమం, ఆజ్ఞను అతిక్రమించుట. దేవునికి స్తోత్ర. ఆ చెట్టు కాకపోతే ఇంకో చెట్టు తిను. నీవి తోటలో ఎన్ని ఫలాలు ఉన్నాయి, అన్ని తినొచ్చు అన్నాడు. కానీ నా మాట వింటాడో లేడోనని ఒక మాటను ఆదాముకు చెప్పాడు. ఆదాము దేవుని మాట వినువాడు, దేవుని పోలికగా ఉన్నవాడు. అయితే అతనికి వివేచన అనేది దేవుడు అనుగ్రహించలేదు. అందువలన ఆదాము సాతాను లేక అపవాది మాట విని వాటిని తిన్నాడు. కానీ తిన్నందువలన శాపం అవ్వలేదు. అయినా దేవుడు వచ్చి ఆదామా నువ్వు ఈ పని చేసావు ఒప్పుకుంటా అని అడిగితే నేను ఒప్పుకోలేనయ్యా, ఎందుకంటే ఆమె ఇస్తే తిన్నానయ్యా అన్నాడు. కానీ తన హృదయములో పాపమును దాచుకొని వేషధారిగా మార్చబడ్డాడని యోబు ప్రకటించేవాడు. ఇప్పుడు ఆదామును నువ్వు జాగ్రత్తగా గమనించినప్పుడు ఆదాము కన్నులు తెరవబడిన వాడై దేవుని వలె మార్చబడ్డాడు అని. దేవునిలో ఉన్న స్వభావం ఏమిటంటే హృదయ రహస్యాలు ఎరిగినవాడు, తలంపులు ఊహలను ఎరిగినవాడు, ఆలోచనలు ఎరిగినవాడు. కాబట్టి ఇప్పుడు ఆదాములోనికి మంచేదో చెడేదో వివేకము ఇవన్నీ వచ్చి చేరు. ఇవి వచ్చిన తరువాత దేవుని మాట వినని ఆ పాపం కూడా వచ్చి చేరింది. ఇప్పుడు ఈ వివేచనని
ఎటువైపు మళ్ళించాడు? పాపం వైపు మళ్ళించండి. అది పాపము పాపం వైపు మళ్ళీ. ఈ రోజు కూడా ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రోజున కూడా నీ దేహము పవిత్రముగా ఉండాలంటున్నాడు. ఆలోచన, ఊహలు, తలంపులంతా కూడా నీవు వీటిని దేవుని మాటకు లోబరచాలి, కానీ ఇటువైపు మలచడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు గమనించినట్లయితే ఆదాము దగ్గర ప్రారంభమైంది అది. పోలికలోనికి మార్చబడ్డారంటే దేవుడు, త్రిత్వ దేవుడితో పాటు ఆదాము వరకు కూడా దేవదూతలందరూ వివేకులే. మీకు ఒక మాట చెప్పాను, దేవదూతలను ఎందుకు దేవుడు విడిచిపెట్టలేదు, నరునికి మాత్రమే ఎందుకు ఉపేక్షణ చేశాడు అని అడిగావునా? రోజు అడిగారంట. ఒక్కరొక అభిప్రాయం చక్కగా చెప్పారు. అసలు ఏమిటంటే, ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో ఆ చేసిన ప్రభావము, ఈ వివేచన, ఈ ఆలోచన వాళ్ళాకపోయాడు. ఈ లాగేసి మానవుడు బాల్యము నుండి చెడు ప్రవర్తనలోనికి మగ్గిపోయాడు. మగ్గిపోయిన తరువాత రెండవ కడపటి ఆదాము వచ్చి సిలువ రక్తము ద్వారా వానిని చితకగొట్టి మరలా తిరిగి అనేకులను తన సన్నిధిలోనికి చేర్చుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీ ఊహలు, నీ తలంపులన్నీ ఆయన చిత్త ప్రకారముగా ఉండాలి. నేడు కూడా సంఘర్షణ జరుగుతూనే ఉంది. వాడు నిన్ను తాకడు దైవజనమా, గుర్తుపెట్టుకోండి. మొదట ఈ ఆలోచనలలో తాకుతాడు. వాడు పక్కన ఉంటాడు, నిన్ను వెంటనే పట్టడు. ఫస్ట్ వాడు బలహీనమైన, అంటే నీరు లేని బావు. వాడు ఎక్కడుంటాడంట నివాసం? నీళ్ళు బావులు. నీరు దేవుని వాక్యము, నీరు దేవుని ఆత్మ లేని హృదయాలలో వాని క్రియలను పంపుతుంటాడు ఎప్పుడు. కాబట్టి మనము సమృద్ధి అయిన నీళ్లు మనము చేర్చుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ చేర్చి వాడి ఆలోచనలు నిరంతరం రుద్దుతూనే ఉంటాడు, నిరంతరము. ఇప్పుడు ఈ ఆలోచన ఆ రోజు ఇటు మగ్గింది కదా, మగ్గిన దానిని మళ్ళీ ప్రభు ఏం చేశాడు? సిలువ రక్తంతో పరిశుద్ధ నా వైపు మార్చుకున్నాడు. నాకు సమస్తము స్వాధీనమైంది అన్నాడు కదా సిలువ విజయంలో. అవును. ఇప్పుడు మనం ఆయన సొత్తు అయిపోయాం కదా. అంత మాత్రం చేత సరిపోద్దంటారా? కాదు, వాడి ప్రయాస పడతానే ఉంటాడు. ముద్ర వేద్దాం, ఆలోచనలు నా వైపు తిప్పుదాం, తలంపులు, ఊహలు నేను పక్కకి లాగుదామని వాడు నిరంతరము ఫిర్యాదిదారై ఉంటాడు. కనుకనే వాక్యము వేకువనే లేచి ఆత్మ సంబంధులైన వారు అందరూ పూర్ణమైన మనస్సుతో ధ్యానించి ఆ వాక్యాన్ని దినమెల్లా మన మనస్సులలో, కవిలలో, మన గుడారములో దాచుకొందుముగాక. ఆమేన్. అప్పుడు ఆ దాచబడిన వారిని పౌరుషము కలిగిన ప్రజలు, మగసిరి కలిగిన విశ్వాసిగా మార్చిన వాడు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయే ఘడియలలోనికి వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. వెళ్ళులాగున తన కృపను ఆయన ఆత్మ ద్వారా భద్రపరిచి రక్షించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి,